సుగారు ఇన్ని మంచి పనులు చేస్తున్నారు. సార్. సమాజం గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పటికీ 141 మంది ప్రాణాలను కాపాడారు. కొన్ని వందల శవాల్ని అంతిమ సంస్కారం జరగడానికి మీరు కారణమయ్యారు. ఇన్ని మంచి పనులు చేస్తున్న మీకు బిగ్ బాస్‌లో ఆఫర్ వస్తే ఎళ్తారా? అసలు బిగ్ బాస్ చూస్తారా మీరు? సార్ నేను నమ్మొచ్చు, నమ్మబోచ్చు. నేను క్రికెట్ కూడా చూడను సార్. క్రికెట్ చూడరు. చూడను. సినిమాలు చూస్తారు. సినిమాలు కూడా తక్కువ సార్. అప్పుడే ఉన్న సినిమాలకి, ఇప్పుడున్న సినిమాలకి చాలా తేడా మరి ఉంది. బిగ్ బాస్ చూస్తారా? చూడరా? బిగ్ బాస్ అయితే సార్ నేను నమ్మను, నేను చూడను సార్. ఆఫర్ వస్తే వెళ్తారా? నేను వెళ్ళను సార్. బిగ్ బాస్‌లో ఆఫర్ వస్తే వెళ్ళరా? వెళ్ళను సార్. ఏమి? నాకు సార్ నేనేమన్నా నేను నిజాయితీ కోసం ఏమైనా పోరాడుతున్నంటే నేను ఆడికి వెళ్తున్నామో కానీ ఆ హౌస్లోకి వెళ్ళి 100 రోజులు ఆడుండి నేను ఒక్కరోజు టైం మండపం లేకపోతే నా మనసు ఎట్లనో గిలగిల కొట్టుకుంటాను. నాకు బిగ్ బాస్ అనే ఒక షో ఏదైతే ఉందో ఒక ప్రేక్షకులకి ఆనందాన్ని ఇస్తుంది కానీ నా మనసుకైతే ఆనందాన్ని ఇయ్యేది. దానికి నేను జీరోని. ఎవరైతే హీరోలు ఉన్నారో వాళ్ళు అటుకి వెళ్ళొచ్చు, ఆ టైంపాస్ వేదికలను చూడొచ్చు. ఎందుకంటే నేను బిగ్ బాస్ని వ్యతిరేకించట్లేదు. అది కొందరికి ఒక మార్గదర్శిగా నడిపిస్తున్న బిగ్ బాస్ అది. అది వాళ్ళ వరకు చూసే వాళ్ళకి ప్రతిరోజు ఉప్పుల గురించి, కూరల గురించి కొట్లాడే సీరియల్ ఎట్లనో ఆ బిగ్ బాస్ షో కూడా అలాంటిదే. ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్. బిగ్ బాస్కి వెళ్తే సార్ మీరు ఒక 40 రోజులు, 50 రోజులు, 100 రోజులు అక్కడ ఉంటే సార్ కొన్ని లక్షల రూపాయలు డబ్బులు వస్తాయి. సార్ భయంకరమైన ఫేమ్ వస్తుంది. సార్ అందరికీ రీచ్ అవుతారు. బయటకు వచ్చిన తర్వాత లక్షల్లో సంపాదించుకోవచ్చు. ఈ డబ్బంతా వద్దా? సార్ నేను చిన్నప్పటి నుంచి ఆకలితో పెరిగిన వాడిని. ఆకలి అనే సమయంలో నాకు అన్నం దొరకలేదు సార్. అప్పుడు నేను రోడ్డు పైన ఉన్నా. ఆకలి చచ్చిపోయింది. నాకు ఒక ఫ్యామిలీ ఉంది. నేను చేస్తున్న సేవ నాకు గుండె నిండా ఉంది. నాకు మీలాంటి వాళ్ళ అభిమానం ఉంది, ఆప్యాయత ఉంది. నా చిన్నప్పుడు ఏదైతే గోల్ ఇలా రావడం జరుగుతుంది. ఇంతకు మించిన డబ్బు, ధనం ఇవి అన్నీ నాకు అవసరం లేదు సార్. ఆ ట్యాంక్ బండి మీద నా జీవితం అనేది నా ప్రయాణం. ట్యాంక్ బండి వద్ద కాపలా కాస్తూ ఉండాలి సార్. ప్రాణాలు నిలబెడుతూ ఉండాలి. అంతే సార్. ఇదే ధ్యేయం. లక్షలొద్దు, డబ్బు వద్దు, పేరొద్దు. అదే సార్. 10 మంది ప్రాణాలు కాపాడాలి. లేదు సార్, నాకు అసలు అవసరమే లేదు. ఈ డబ్బు అనే పదం అనేది నాకు నచ్చది. నేను ప్రతి ఒక్కరికి పేరు చెప్తున్నా. డబ్బుని మనం సంపాదిస్తే వస్తుంది, కానీ మన జీవితం కోసం పోరాడాల్సిన ధైర్యం మనలో ఉంది. అది మీ మాటలు కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి ఆదర్శం. ఒకదాన్ని నమ్మి దాని మీదే నిలబడి డబ్బు కోసమో పేరు కోసమో డీవియేట్ అవ్వకుండా శివ అంటే ట్యాంక్ బండ్ అంటే శివ అని చెప్పి ఇంత గట్టిగా నిల్చున్నారు చూడండి. గ్రేట్ అండి, గ్రేట్. అంటే మీలాంటి వాళ్ళని కలిసినప్పుడు ఏంటంటే జీవితంకి ఒక అర్థం ఉండాలి. పుట్టినందుకు సమాజానికి ఎంతో కొంత మనం సేవ చేయాలి. ఇలాంటి అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ట్యాంక్ బండ్ శివ 28 సంవత్సరాలు, 27, 28 సంవత్సరాల నుంచి ఇదే పని మీద ఉన్నారు అన్న. ఎందుకు ఈ జీవితమే ఎందుకు? నా ఈ జీవితం ఎందుకు అంటే ఇది మానవ జన్మ. మానవ జన్మ అంటే మానవ సేవే మాధవ సేవ. అదేదే ఎవరైతే పెద్దలు రాసిన రాత ఉందో నేను చిన్న ఉన్నప్పుడు కూడా నేర్చుకున్నారే. ఆకలి అయినప్పుడు అన్నం దొరకలే, అడగాలనే వయసు కూడా కాదు, చేయి దాపితే పెడతారని కూడా నాకు తెలియదు. అలాంటి సమయంలో నేను ఒంటరిగా కూర్చున్నప్పుడు నలుగురు చూసి ఎవరు ఈ బాబు అని అంటే పక్కన ఉండే వాళ్ళు మా అబ్బాయి అని చీర తీసుకున్న సమయం నాది. అంటే వాళ్ళు చీర తీసుకొని వాళ్ళు పెట్టినది తిని పెరిగి పెద్దయిన ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఇళ్ళల్లో అడుక్కొచ్చుకొని తిని పెరిగి కొంచెం నా ఒక లోక జ్ఞానాన్ని, మనిషి విలువను తెలుసుకొని ఉన్న జీవితం నాది. అలాంటి ఒక జన్మ ఇంకొక నలుగురికి సహాయం చేయాలనేది నేను తెలుసుకున్న చిన్నతనంలో. ఆ సాయం కోసమే నేను ఇంత దూరం రావడం జరిగింది. ఆ ప్రయాణంలోనే నడుస్తున్నాయి ఇప్పుడు కూడా. శివగారు మొత్తం ఈ 27, 28 సంవత్సరాల్లో అన్న ఎంతమందిని కాపాడారు అన్న? నేను ఇది 27వ సంవత్సరం ఇప్పుడు నాకు. నేను ఇప్పుడు 141 మంది ప్రాణాలతో కాపాడా. అంటే వాటర్లో అతి వేగంగా చినికావేశంతో దూకినప్పుడు నేను ఆన్ ద స్పాట్లో ఉండి కాపాడిన వ్యక్తులను మాత్రమే 141. అది నాకు తెలియని సమయంలో, అంటే నేను లేని సమయంలో, అంటే వేరే చెరువుల పండు పోయినప్పుడు కావచ్చు, లేదంటే నేను కొన్ని సమయాల సందర్భం బయటకు పోయినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు వెనక ముందు అయిన వాళ్ళు కావచ్చు, లేదంటే నేను నిద్రించే సమయంలో తెల్లవారుజామున కావచ్చు, లేదంటే అర్ధరాత్రుల పూట కావచ్చు, అంటే నా అందుబాటులో లేని అంటే దూరం అటుకొద్ది లాంగ్ దూరంలో ఉన్నప్పుడు వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకోలేక బాధలతో వచ్చి
నిన్న నైట్ కూడా ఒక మనిషి చనిపోయింది అట్లనే. నేను లేను. సో ఈరోజు రావడం ఇప్పుడు 10 మందికి తెలియాల్సిన సమయం వచ్చి కానీ నేను ఇప్పుడు రావడం జరిగింది ఇందులోకి. నిన్న నేను ఇక్కడ ఉండింటే కూడా ఒక మనిషిని కాపాడుకుంటుంటే మా బాబు ఉన్నాడు, మా మిస్సెస్ ఉంది. అయినా కూడా ఒక 2-3 కోట్లకి అధిపతి, 2-3 కోట్లకు అధిపతి. అలాంటి వ్యక్తి కనుమరుగైపోయినది. నేను ఏడైతే ఉంటానో, ఏడైతే నేను నివసిస్తున్నానో అదే లొకేషన్లో అక్కడ పార్కింగ్లో వెహికల్ పెట్టి తనకు సంబంధించిన ఫోన్ దానిలో పెట్టి తనకు దగ్గర ఉన్న గోల్డ్ దానికి సంబంధించిన లెటర్ మొత్తం దాన్ని రాసి పెట్టి మళ్ళీ ఇంకా వేరే ఫోన్లో నేను ఇలా చనిపోతున్నా దానికి కారణం మా భార్యనే అని చెప్పి ఫుల్ డీటెయిల్స్ ఇద్దరు పిల్లలైనకి ఫుల్ అంటే చనిపోయిన తర్వాత బ్రతికుంటేనేమో తను ఓన్గా మాట్లాడుతుండే ఎందుకు దూకాల్సిన సమయం ఎందుకు అదే అని అడుగుతూ డిపార్ట్మెంట్కి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఒకవేళ నేను చనిపోయినా నా దగ్గర ఉన్న వస్తువులు కాబట్టి తనకి అంటే ఒక నిందితురాలిగా అతను ముద్రించుకొని తన మనసును మొత్తం గాయం తీసుకొని నేను ఉంటే ఎంత లేకుండా అంటే నేను నమ్మిన నా జీవితానికి అర్థం లేదని చెప్పి సూసైడ్ చేసుకున్నాను. రాత్రే జరిగింది. అవును, నిన్న మధ్యాహ్నము 3:30 ప్రాంతంలోకి వచ్చిండేటికి ఓకే 5 ఆ మధ్యలో సూసైడ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మా పిల్లలు ఇద్దరు, నా చిన్న బాబు మా అబ్బాయి ఆటలో ఉన్న ప్రవీణ్ కుమార్, వాళ్ళిద్దరు వెళ్ళి దూకి వెతికి అంటే అక్కడ ముళ్ళ కంచబడ్డది. అప్పుడు మనకి ఇక్కడ కొన్ని వర్కులు నడిచినప్పుడు దానిపైన మా కుక్కలకు ఒక బోన్ లాగా ఒక జాలి ఉంటుంది, ముళ్ళ జాలి. ఆ ముళ్ళ జాలి వర్క్ సమయంలో ఏం చేయాలంటే వాళ్ళు అంటే కావాలనే లేదు, ఆన్ ద స్పాట్లో రేవంత్ రెడ్డి వస్తున్నాడు అని చెప్పేసి దానిపైన మొత్తం గలీజ్గా ఉందని చెప్పి దాన్ని ఆ జాలి దాన్ని వేయడంతో అతను దూకిన వ్యక్తి డైరెక్ట్ దానికి అక్కడ వెళ్ళిపోయాడు. మా పిల్లలు అక్కడికి వెళ్ళాలంటే అది తలుగుతుందని చెప్పి బ్యాకప్ అయిపోతారు వాళ్ళు. ఆ మూమెంట్లో నాకు ఫోన్ వచ్చేసి శివ గారు మీరు ఎక్కడ ఉన్నారని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు, ఇట్లా మా తెలిసిన మనిషి ఇట్లా సూసైడ్కి వచ్చిండు, మీడియాకు కూడా చాలా దగ్గర మనిషి అన్నట్టు చెప్పాను. మాకు బాధ అనిపించింది సార్ అది. తర్వాత వాళ్ళు చెప్తుంటే మాకు ఇంకా అంటే వాళ్ళ అతను ఒరిజినల్ విషయం చెప్తుంటే మాకు బాధ అంటే డబ్బు పూర్వం చూసుకుని అతనికి ఏం తక్కువ లేదు. కరెక్ట్. భార్య పూర్వం అంటే లైఫ్లో తన జర్నీలో తన భార్యనే, తల్లిదండ్రుల తర్వాత తన భార్యనే, వాళ్ళకి 2 పిల్లలు అంటే సంతానం కూడా లేదనకుండా ప్రాబ్లం లేదు. అవునవును. ఇక్కడ పిల్లలు ఉన్నారు, తినే ఖర్చు పెట్టుకునే డబ్బు ఉంది, ప్రజల్లో ఒక మంచి పేరుంది అతనికి. అతను కేవలం తన భార్య గురించే నేను చనిపోతున్న ఐడెంటి ప్రూఫ్ మొత్తం పెట్టుకొని వచ్చి అతన్ని కాపాడుకోలేకపోయినా కదా అని మా ఫీలింగ్. ఆ మూమెంట్లో మేము ఉండింటే ఈరోజు ట్యాంక్ అంటే ఇంత పెద్ద పెద్ద వాళ్ళు కాల్ చేశారు అంటే ఇదే దగ్గర నేను చేసే వరకు అర్థమైందంటే ఎప్పుడు ఈ ట్యాంక్ బండ్ మీద ఏం జరిగేది ఎవరికి తెలియదు. నేను 27 సంవత్సరాల దీనిపైన ఒక కాటి కాపరిగా ఈ గంగమ్మ ఒడికి నేను ఒక గజ ఈతగాడిలా నా సేవ 10 మందికి అవసరం ఉంది, నేను ఉన్నన్నాళ్ళు చేయాలి. ఈ సేవకు నేను వెనకాడకుండా ఏది ఆశించకుండా చేస్తున్నా కాబట్టి నా అంతరాత్మ నాకు దాంతో మాట్లాడుకుంటా నేను ఈ 24/7 దీని మీద ఉంటా. కాబట్టి కేటీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా కూడా నా పిల్లలు ఒకటే ఆడ ఉంటారు. నేను ఉన్నానన్న నా లైఫ్ ఏదో చేయాలని ఒక చిన్న తపన నాకు. ఇప్పుడు మేము వచ్చేలాకే కూడా మీరు ఈ ట్యాంక్ బండి పైన మాట్లాడుతూ అందరితో కలిసిపోయి మాట్లాడుతూ ఇక్కడే ఉన్నారు కదా, మీరు బయటకు కూడా ఎక్కడికి వెళ్ళట్లేదు సార్. ఇప్పుడు నిజం ఎవరికి చెప్పినా నమ్మరు, అబద్ధం చెప్తే ఎవరైనా నమ్ముతారు. ఆ నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఎంతో అవసరం ఉంది. ఈ ట్యాంక్ బండ్కు నాకు ఏదో అనుబంధం ఉంది అంటే గత జన్మలోనే అనుబంధం ఉంది కాబట్టి ఒక శివం అనే నా లైఫ్ని ఇక్కడ నేను నడిపేస్తున్నా. అంటే నేను ఏది ఆశించకుండా బ్రతుకుతున్నా. నా జీవిత కథ మొత్తం ఏంటంటే సార్, లైఫ్ నీకే ఆపద రావచ్చు, నాకు రావచ్చు, నేను ఇవి తట్టుకుంటున్నా.